ఒక ఊరిలో బోలా అనే పేరుగల అబ్బాయి ఉంటున్నాడు. బోలా వాళ్ళ అమ్మ ఇళ్లలో పనిచేసేది, ఇక ఇల్లుని నడిపేది. ఒకరోజు ఆమె అనారోగ్యంతో బాధపడుతుంది. దాంతో ఇల్లు నడవడం భారంగా మారిపోయింది. ఇక దీపావళి పండుగ వచ్చింది. ఊరంతా అలంకరించారు, కేవలం ఒక బోలా ఇల్లు తప్ప. అమ్మా, ఈ మందు తీసుకో. నన్ను క్షమించు బాబు, ఈరోజు దీపావళి పండుగ. నేను నీకు ఏ బట్టలు కూడా కొనివ్వలేకపోతున్నాను. ఏం పర్లేదు అమ్మా, మీరు విశ్రాంతి తీసుకోండి. అంతే చెప్పి బోలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంట్లో ఏమీ తినడానికి కూడా లేదు, కనీసం నూనె కూడా. దాంతో ఇంట్లో దీపాలు వెలిగించడానికి తను బాధపడుతూ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఇక నడుస్తూ నడుస్తూ ఊరి బయట ఒక అంతాపురం ముందు నిలబడతాడు. ఆ అంతాపురం చాలా పెద్దగా ఉంటుంది, ఇంకా చాలా అందమైన లైట్స్తో అలంకరించి ఉంటుంది. అదే ఇంట్లోని కిటికీ దగ్గర ఒక అమ్మాయి నిలబడి ఉంటుంది. తను చాలా బాధతో ఉంటుంది. అంకుల్, ఇదైతే చాలా అందమైన అంతఃపురం. అయినా గాని ఇక్కడ ఇంత నిశ్శబ్దంగా ఎందుకు ఉంది? ఇంకా ఈరోజు దీపావళి కూడా. అయ్యో బాబు, ఏం చెప్పాలి? ఈ ఇంట్లో యజమానులు ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఇక ఆమె వాళ్ళ కూతురు సోని ఒంటరిగానే ఇంట్లో బాధతో ఉంటుంది. తనని ఇంట్లో నుండి బయటికి కూడా వెళ్ళనివ్వరు వాళ్ళ నాన్నగారు. బోలా అంతఃపురం లోపలికి వెళ్తాడు. అయితే తనకి కాస్త భయంగా అనిపిస్తుంది. ఓయ్ బాబు, ఎవరు నువ్వు? నా అంతఃపురంలోనికి దూరుతున్నావు? నేను నిన్ను తినేస్తాను. ఒక్క అడుగు కూడా ముందుకు వేస్తే. దయ్యము ఆంటీ, ఇక్కడికి మీరు ఎలా వచ్చారు? వద్దు వద్దు, నన్ను తినకండి. నేను ఇక్కడికి ఎవరికి నష్టం కలిగించడానికి రాలేదు. కేవలం అమ్మాయిని చూడడానికే వచ్చాను. నువ్వు తన గురించి చింతించే అవసరం లేదు. నేను ఆమె తల్లిని. నేనే తనని చూసుకోగలను. ఏంటి, నువ్వు ఇక తనకి తల్లివా? అయినా ఆమెను చూసుకునేదానివి అయితే మరెందుకు చూసుకోవడం లేవు? చూడు చూడు, తన వైపు ఎంత బాధగా ఉందో. అయినా నువ్వు ఆమెను చూసుకొని ఉంటే ఆమె అలా ఒంటరిగా నిలబడి ఏడుస్తూ ఉండేది కాదు. దెయ్యం బోలా మాటలు విని నోరు మూసుకుంటుంది. ఇప్పుడు ఏమైంది ఆంటీ? మీరేమీ అనరెందుకు? నేను ఒక చిన్న పిల్లాడినే, కానీ ఒక పెద్ద బాంబుని. నేను చిన్న పిల్లాడినే, కానీ పెద్ద పెద్ద బాంబుని. దయ్యము ఆంటీ. అప్పుడే అతను అలా డాన్స్ చేస్తూ పాట పాడుతూ ఉండడం చూసి సోనీ ఏడుస్తూ ఉంటుంది. అంతలోనే నవ్వుతుంది. అయ్యో, నువ్వెవరు? ఇక్కడికి రా. దయ్యము గారు, నేను వెళ్ళనా? తను పిలుస్తుంది. వెళ్ళు. నేను ఇక్కడే ఉంటాను. నా కూతురికి ఏదన్నా హాని కలిగించావో? అయ్యో దయ్యం గారు, నేను ఏమైనా నక్సలైట్నా? అదేదో నష్టం కలిగించడానికి? ఎవరికైనా నేనే ఒక పెద్ద దరిద్రుడని. నువ్వెవరు? నేనైతే ఇంటికి ముందు నిన్ను ఇక్కడ చూడలేదు. నేనా? ఇక్కడే పక్కనే ఉండే ఊరిలో ఉంటాను. కానీ ఈరోజు దీపావళి పండుగ. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీ దగ్గర అన్నీ ఉన్నాయి కదా. ఇంకా నువ్వు నాలాగా పేదరాలివి కాదు. డబ్బులతో ఏమైనా సంతోషాలు వస్తాయా ఏంటి? సంతోషాలు మనుషుల ద్వారా వస్తాయి. ఇంకా నాతో ఏ స్నేహితులు లేరు. ఎందుకు? ఏం జరిగింది? అందరు ఎక్కడికెళ్లారు? మా నాన్న అయితే ఎప్పుడూ ఉద్యోగంలో నిమగ్నమై ఉంటారు. నా మంచి చెడులు చూసుకోవడానికి ఒక ఆంటీ ఉంది, తెలుసా? ఇంకా మీ అమ్మ? సోనీ ఏమీ మాట్లాడదు, ఇంకా బాధపడుతుంటుంది. అయ్యో, ఏం జరిగింది? సరే వదిలేయ్, నువ్వు బాధపడకు. నాతో ఆడుకుంటావా? కానీ మా నాన్నకు చెప్పొద్దు, ఆయన నాపై కోపడతారు. ఈ ఇంట్లో నుంచి బయటకు నన్ను వెళ్ళనివ్వరు. నేను మీ ఇంటికే వచ్చి ఆడుతాను నీతో పాటు. ఇక ఇద్దరు ఇంటి తోటలో ఆడుకుంటుంటారు. దెయ్యం తన కూతురు సంతోషంగా ఉండడం చూసి చాలా ఆనందిస్తుంది. ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను నేను. రోజు వస్తావా నాతో ఆడుకోవడానికి? లేదు, మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు. ఓ అవునా? చాలా ఎంజాయ్ చేస్తావు కదా మీ ఇంట్లో. కాదు, నాతో అన్ని డబ్బులు లేవు.
నేను ఈరోజు దీపావళి పండుగ రోజు కూడా మా ఇల్లు అలంకరణ చెయ్యాలి. సరే, ఇక నేను వెళ్తాను. ఇక బోలా ఇంటి వైపు బయలుదేరుతాడు. సోనీ మళ్ళీ బాధపడుతూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇంటి లోపల ఎన్నో టపాకాయలు ఉంటాయి. నాతో ఇన్ని టపాకాయలు ఉన్నాయి, కానీ ఏం ఉపయోగం? ఈసారి కూడా ఒంటరిగానే దీపావళి పండుగ జరుపుకోవాలి. దెయ్యము సోనీని బాధతో ఉండడం చూసి బాధపడుతుంది. ఇంకా బోలా వెనకాలే వెళ్తుంది. బోలా ఆగు. అయ్యో దయ్యము ఆంటీ, మీరు నా వెనకాల ఎందుకు వచ్చారు? ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్తున్నాను. నేను మీ కూతురికి ఏ ఇబ్బంది కలిగించలేదు. నేను చూశాను, కానీ నా కూతురు నీతో ఆడుకొని చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఇప్పటినుంచి మా ఇంట్లోనే ఉండాలి. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నీకు కేవలం ఒకటే పని, నా కూతుర్ని ఆనందంగా ఉంచడం. కాదు కాదు దయ్యమాంటి గారు, నేను అలా చెయ్యలేను. మా ఇంట్లో మా అమ్మ ఒంటరిగానే ఉంది. నేను తన దగ్గరికి వెళ్ళాల్సిందే. నాకేం తెలీదు. నేను నిన్ను చంపేస్తాను. నడు నాతో పాటు తిరిగి. ఇక మీ అమ్మని ప్రాణాలతో చూడాలనుకుంటే కొన్ని రోజులు నా కూతురుని సంతోషంగా ఉంచు. బోలా చాలా భయపడిపోతాడు. సరే, మీరు మా అమ్మని చంపకు. నేను వస్తాను మీతో పాటు. ఇక బోలా తిరిగి అంతఃపురం చేరుకుంటాడు. అతని చూసి బాధలో ఉన్న సోని మళ్ళీ ఆనందిస్తుంది. బోలా, తిరిగొచ్చావా? దీపావళి నాతో జరుపుకోవడానికి వచ్చావు కదూ? అది అది అయ్యో, అది నేను ఆలోచించాను. నువ్వు ఒంటరిగానే ఉన్నావు. అయితే నేను మీతో పాటు ఉండిపోతాను. ఇద్దరూ మళ్ళీ ఆడుకుంటూ ఉంటారు. తరువాత, బోలా ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నీకు టపాకాయలు కావాలా? ఇదిగో తీసుకో ఇవన్నీ. వద్దు వద్దు, అది కాదు విషయం. నాకు మా అమ్మ కొరకు బాధగా ఉంది. మా అమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంది, ఇంకా అనారోగ్యంతో కూడా. సోనీకి బోలా తన ఇంటి పరిస్థితి అంతా చెప్తాడు. అది విని సోనీకి చాలా దుఃఖం కలుగుతుంది. నేను నీకు ఏదైనా సహాయం చేస్తే బావుండు, కానీ మా నాన్న చాలా కోపిష్టి. అయినా కానీ నన్ను చాలా ప్రేమిస్తారు. కానీ నువ్వు బాధపడకు, నేను ఆయనతో నీకోసం చెప్తాను. ఆయన నీకు ఏదైనా సహాయం చేస్తారేమో. ఇక నువ్వు నా కొరకు ఆలోచించుకు. ఇక మీ ఇంటికి వెళ్ళు. ఏం పర్వాలేదు, నేను కాసేపట్లోనే వెళ్ళిపోతాను. సోనీ ఇంకా బోలా కలిసి ఇద్దరు టపాకాయలు కాలుస్తారు. అప్పుడే సోనీ వాళ్ళ నాన్న మహేష్ అక్కడికి వస్తారు. ఇక బోలాని చూసి చాలా కోపం వస్తుంది. అయ్యో రాంప్యారి, ఇటురా. ఇతను ఎవరు? అయ్యో సార్, నాకేం తెలీదు. నువ్వు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటావు? ఎవరినైనా ఇంట్లోకి రానిస్తావా? సోనీ భయపడిపోతుంది. ఇక మళ్ళీ ఏడవడం మొదలు పెడుతుంది. నాన్న, ఇతన్ని ఏమనకండి. ఇతను నా స్నేహితుడు. ఇక్కడ ఆడుకోవడానికి వచ్చాడు. నువ్వు ఇతన్ని గుర్తు కూడా పట్టవు. ఒక గుర్తుపట్టని వ్యక్తిని ఎలా ఇంట్లోకి రానిచ్చారు? ఇది సరైన పద్ధతి కాదు. రాంప్యారి, నేను నిన్ను పనిలో నుంచి తీసేస్తాను. అదంతా చూసి దెయ్యానికి కోపం వస్తుంది. ఇక తను అందరి ముందుకు వస్తుంది. చాలు మహేష్, చాలా జరిగిపోయింది. నీకు నీ కూతురి బాధ కనిపించదు. ఎవరు ఎవరు నువ్వు? ఎవరు? నేను నీ భార్య పూనంని. పూనం, నువ్వా? నువ్వు చనిపోయి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. నేను ఎప్పుడు నా కూతురు చుట్టే ఉన్నాను. నువ్వైతే తనతో ఎప్పుడూ సమయం గడపలేదు. ఎలాంటి తండ్రివి? ఏం చేసుకుంటావు ఇంత డబ్బుని? కూతురి ఆనందం లేదు. నేను తీసుకొచ్చాను ఈ అబ్బాయిని. నీకు కనిపించడం లేదా? ఈ రోజు మన కూతురు ఎంత ఆనందంగా ఉందో. తనని బయటికి వెళ్ళనివ్వవు. తనని ఒక బంగారు పక్షిని చేసి ఇంట్లో ఉంచేశావు. మహేష్ కు తన తప్పేంటో తెలుసుకుని అతను సోనీని కౌగిలించుకుంటాడు. నన్ను క్షమించు నా తల్లి, నన్ను క్షమించు. ఇప్పటి నుంచి నేను నీకు కూడా సమయాన్ని ఇస్తాను. ఇక మహేష్ కు సోనీ బోలా కొరకు అంతా చెప్తుంది. అయితే మహేష్ బోలాకి సహాయం చేస్తాడు. ఇక వాళ్ళ అమ్మని అంతఃపురానికి పిలుస్తాడు. ఇక ఒక గది ఇంకా ఉద్యోగం ఇస్తాడు. ఇంకా బోలాని కూడా మంచి స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటాడు. ఇక అందరూ కలిసి ఆనందంగా దీపావళి పండుగ జరుపుకుంటారు. దెయ్యం సోనీని కౌగిలించుకుంటుంది. మహేష్, ఇక ఇప్పుడు నేను ప్రశాంతంగా విముక్తురాలినవుతాను. మన కూతురిని ఎప్పుడు ఇలాగే చూసుకోవాలి. అంతే చెప్పి దెయ్యం మాయమైపోతుంది.